హాయ్ హలో ఆదబ్ నమస్కార్ వనకం సస్రియకాల్ నేను యూట్యూబ్ బేగాడ్ ఛానల్ నుంచి జఫ్ఫా మాస్ మహారాజా రవితేజ శ్రీలీల నవీన్ చంద్ర నటించిన చిత్రం మాస్ జాతర థియేటర్లలో రిలీజ్ అయింది. ఆ చిత్రం ఏ విధంగా ఉంది, ఏంది దాని విషయాలు అన్ని చర్చించుకునే ముందు మీరు ఒక చిన్న పని చేయండి. హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సస్రియకాల్ నేను యూట్యూబ్ బేగాడ్ ఛానల్ నుంచి జఫ్ఫా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు రవితేజ థియేటర్లలోకి వస్తున్నాడు అంటే కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ పక్కా అనే నిర్ణయం ఉండేది. రవితేజ కామెడీ టైమింగ్ చెప్పడానికి వెంకీ మూవీలో వచ్చిన ఈ రైల్ సీక్వెన్స్ ఒకటి చాలు. సినిమా వచ్చి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ సీక్వెన్స్ ని ఇప్పటి వరకు జనాలు మర్చిపోలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు రవితేజ కామెడీ టైమింగ్ ఏ విధంగా ఉంటుందో. ఇడియట్ రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దుబాయ్ సీన్ ఈ కామెడీ టైమింగ్, వెంకీ బెస్ట్ కామెడీ టైమింగ్. ఇంతెందుకండి, రాజమౌళి గారు కూడా దర్శకత్వం వహించిన విక్రమార్కుడు చిత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ కామెడీ టైమింగ్ నే నమ్ముకుని తీశాను అని చెప్పారంటే రవితేజ కామెడీ టైమింగ్ ఉన్న వాల్యూ, ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ ఏందో అర్థమైపోతుంది. ఒకప్పుడు రవితేజ మూవీ థియేటర్లోకి వస్తుంది అంటే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అండ్ నిర్మాతలకి ప్రాఫిట్ గ్యారంటీ ఉండేది. ఆ మూవీ ఎంత జనరంజకంగా ఉండకపోయినా కూడా నిర్మాతకి మాత్రం ప్రాఫిట్ గ్యారంటీగా ఉంది. ముందు వ్యాపారం గురించి మాట్లాడుకున్నా. కలెక్షన్ ఎంత? 3,500. అబ్బా సాయిరామ్. ఆ టైప్ లో నిర్మాతకి సేఫ్ సైడ్ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ ఇప్పుడు మాస్ జాతరగా థియేటర్లలో హల్చల్ చేస్తున్నాడు. ఆ మాస్ జాతర స్టోరీకి వస్తే అదే రొటీన్ స్టోరీ. ఒక హీరో, ఒక ప్రాబ్లం. కాకపోతే ఈసారి ఐపీఎస్ ఆఫీసర్ బదులు రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ గా డ్యూటీ చేశారు. స్టోరీలో చేంజ్ అదే. స్క్రీన్ ప్లేలో అసలు ఏం లేదు. శ్రీలీల డాన్స్ కోసమే ఉన్నట్టుంది. నవీన్ చంద్ర తనకిచ్చిన విలనిజం పండించడానికి మంచి స్కోప్ ఉన్నా కూడా వాడుకోలేకపోయారు. నవీన్ చంద్ర రవితేజ ఎనర్జీ, రవితేజ యాటిట్యూడ్, టైప్ ఆఫ్ యాక్షన్ మొత్తం ఉంది. బట్ స్టోరీ మాత్రం అదే పాతది. స్టోరీ పాతదే అయినా కూడా కనీసం స్క్రీన్ ప్రెజెన్స్ అయినా కొత్తగా ఉండాలి. స్క్రీన్ ప్లేలో ఎటువంటి కొత్తదనం కనపడలేదు. కామెడీ కోసం రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టారు, కానీ రాజేంద్ర ప్రసాద్ కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీ పైన ఇది నా అభిప్రాయం. మీరు మూవీ చూసారా? చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి.